నెక్స్ట్ అంజీ ఆకుండి. జీవి జీవి కోలి శ్రీనివాస్, ఎం సురేంద్ర బాబు, ఎం ప్రశాంత్, ప్రశాంత్ రామ్ ప్రతాప్ తాలిపల్లి, మన పేరు శ్రీనివాస్ ఎన్ శ్రీనివాస్, టి సోమశేఖర్ గారు, సార్ సార్ ఓకే సార్. తులసి చైతన్యం, నా పాని, వై వీరబ్రహ్మ, టి చారువాసిని, ధన్యవాదాలు. ఈ సాయంత్రం ఎంత అద్భుతంగా జరగడానికి సహకరించారు. ఈ కార్యక్రమం గురించి ఎవరైనా రెండు ముక్కలు మాట్లాడాలనుకుంటే అంజీ ఆకుండి. అనుభవిస్తున్నామని సగర్వంగా చెప్పుకుంటున్నాం. అంటే దీని ద్వారా ఏదో సంపాదించేద్దాం, లేదా మనం వేసిన పెయింటింగ్ ఏదో వందల్లోనో వేలల్లోనో లక్షల్లోనో అమ్ముకుందాం అన్న ఆలోచన తక్కువగా ఉంది. అందరి దగ్గర నుంచి కూడా ఎంతగానో మమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్న మీ పెద్దలందరికీ కూడా గర్వంగా ఉంది. ఈ విజయవాడ ఆర్ట్ సొసైటీ తరఫు నుంచి కూడా ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించిన కొల్లు సుబ్రహ్మణ్యం గారికి, చిదంబరం గారికి, మళ్ళీ కార్యవర్గ సభ్యులందరికీ కూడా, చిత్రకారులందరి తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. ఇందాక రమారెడ్డి గారు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ నిజంగా ఆ ఎప్రివేషను మీరే క్రియేట్ చేశారేనేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఈ ఆర్ట్ అనేది అంటే బయట ప్రపంచంలో ఎలా ఉందంటే ఒక ఆర్టిస్ట్కి మధ్యలో చిన్న చిన్న ఈగోస్, లేకపోతే వాళ్ళ దానికి మనం వెళ్ళడం ఏంటి, లేదా మన దానికి వాళ్ళు వెళ్ళడం ఏంటి అనే ఇలాంటి కొద్దిగా చిన్న చిన్న ఉన్న భేదాలను మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, తెలంగాణ ఈ మూడు కలిస్తేనే ఒక ఆర్ట్ అవుతుంది అని ఒకటి చక్కని సందేశాన్ని మాకందరికీ చెప్పి మాలో కూడా ఈ తరతమ చెప్పండి సార్. సో ఈరోజు స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మాదాపూర్లో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషను దాదాపు 30 మంది కళాకారులతోటి విజయవాడ ఆర్ట్ సొసైటీ తరఫున ఇక్కడ నిర్వహించడం జరిగింది. అండ్ ఈ విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు మొట్టమొదటిసారి హైదరాబాదులో పెట్టడం అని చాలా సంతోషకరం. హైదరాబాదు ఒక ఆల్ ఇండియాకి ఒక హబ్గా మారుతుంది. చాలా ఇంపార్టెంట్ ప్లేస్గా హైదరాబాద్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ పర్టికులర్లీ ఆర్ట్ కాంటెక్స్ట్లో కూడా ఇక్కడ చాలా గుర్తింపు లభిస్తుంది. అందుకని చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ చేయడం జరుగుతుంది. అండ్ విజయవాడ ఆర్ట్ సొసైటీ వాళ్ళు ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషకరం. ఈవెన్ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆర్ట్ ఫర్ ఆర్ట్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ పెట్టాము. ఆర్ట్ అంటే ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ. సో ఆ రకంగా హైదరాబాద్ అనేది ఏ ప్రాంతానికి సంబంధం లేకుండా అంటే ఒక మల్టీ కల్చరల్
సిటీగా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అండ్ ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పెయింటింగ్స్, ఇక్కడ శిల్పాలు కూడా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూస్తున్నటువంటి శిల్పాలు బసవరాజు గారు చేసినటువంటిది. ఇంకా అద్భుతమైనటువంటి ఆర్ట్ వర్క్స్ ఇక్కడ ఉన్నాయి. అందరూ చూడదగినటువంటి ఎగ్జిబిషన్. ఈరోజు ఏ పెయింటింగ్ నమస్కారం అండి. ఇప్పుడు అన్నగారు మాట్లాడినట్టు ఎంవి రమణ రెడ్డి అన్నగారు మాట్లాడినట్టు అన్నగారు అద్భుతమైన శిల్పి. మన మెమంటో అనేది మన ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల జ్యోతి మోడర్న్ ప్రపంచంలో ఎక్కడ లేనట్టుగా మన హైదరాబాద్లో గుండెకైనటువంటి ట్యాంక్ బండ్ దగ్గర అమరవీరుల జ్యోతి స్టీల్తో చేయబడింది మొట్టమొదటిగా. అది ఒక రికార్డు. అది చేసింది మన ఎంవి రమణారెడ్డి అన్నగారు. అద్భుతమైన శిల్పి వీరు. దీనికి చీఫ్ గెస్ట్గా వచ్చారనమాట ఈ మన షోకి. ఇందులో 30 మంది వరకు ఆర్టిస్టులు పాల్గొన్నారండి. ఇందులో అందరూ చాలా అద్భుతంగా వేశారు. అది చూస్తుంటే మరీ చూడాలనిపిస్తుంది. ఒక్కొక్క డిఫరెంట్గా వాళ్ళ ఆలోచనను ఈ పెయింటింగ్లలో వాళ్ళు పొందుపరిచారు. అది చూసి చాలా ఆనందంగా అనిపించిందండి. నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్, స్కల్ప్టర్. ఇది నేను చేసిన శిల్పం. ఇది ఐఎమ్ విత్ యూ అని చెప్పేసి ఇందులోకి ఎవరైనా వచ్చేస్తే ఇలా ఇమేజ్ కనబడుతుంది. మేడం మీరు ఒకసారి రండి. ఇందులోకి వస్తే వాళ్ళ ఇమేజ్ కనబడుతుంది అన్నమాట. అందులో ఐఎమ్ విత్ యూ అని చెప్పి మీతో నేను ఉంటా అని చెప్పేసి ఆ విధంగా ఈ స్కల్ప్చర్ చేశానండి. ఇది కాన్సెప్ట్. ఇది రెండవది అనమాట. ఇంతకుముందు ఫస్ట్ ఒకటి చేశాను, ఇది రెండవది. థ్యాంక్ యూ అండి. మేడం నమస్తే, నా పేరు వీణపాణి, మాస్టర్స్ స్టూడెంట్ని. రీసెంట్గా మాస్టర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ చూసేది నా పెయింటింగ్. ఇక్కడ విజయవాడ ఆర్ట్ సొసైటీ వారు హైదరాబాద్లో ఈ షో కండక్ట్ చేస్తున్నారు. ఈ గ్రూప్ షోలో 26 మంది ఆర్టిస్టులు పార్టిసిపేట్ అయ్యారు. అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం విజయవాడ ఆర్ట్ సొసైటీ హైదరాబాద్ వచ్చి ఇలా గ్రూప్ షో కండక్ట్ చేయడము మాకు చాలా యాజ్ అ మెంబర్స్ వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ దిస్ షో. ఈ షో చాలా బాగుంది. అందరూ ఎక్స్పీరియన్స్డ్ ఆర్టిస్ట్. అండ్ ఫర్దర్ కపుల్ ఆఫ్ డేస్ ఈ షో ఉంటుంది. సో అందరినీ వచ్చి పెయింటింగ్స్ని చూసి ఎంజాయ్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? మీరు ఎక్కడ? నేను మాస్టర్స్ అండి. నేను మాస్టర్స్ ఫ్రమ్ పొట్టిశ్రీ తెలుగు యూనివర్సిటీ. దిస్ ఇస్ మై పెయింటింగ్. ఇది యాక్రిలిక్ క్యాన్వాస్ బుద్ధ పెయింటింగ్ టెక్స్చర్స్ వాడుతూ చేసిన పెయింటింగ్ ఇది. పెయింటింగ్ కాకుండా ఇంకేమైనా హ్యాబీస్ పెయింటింగ్ కాకుండా ఇంకేమైనా? పెయింటింగ్ కాకుండా స్కల్ప్చర్స్, ప్రింట్ మేకింగ్ ఇవి కూడా చేస్తాము మేము. వీఆర్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్, మాస్టర్స్ ఫ్రమ్ పొట్టిశ్రీ తెలుగు యూనివర్సిటీ. ఎక్కడ జాబ్ చేస్తుందండి? నో రైట్ నౌ. ఓకే, మీ ఆర్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ప్రాక్టీస్? నేను వచ్చేసి వేరే ఆర్టిస్ట్ అండి. లేదా మోడలింగ్ చేస్తాను. హెల్లో ఆర్టిస్ట్లో ఫ్లవర్స్ మైక్రో సైజ్ నుంచి రియల్ సైజ్ వరకు చేస్తాను. రియలిస్టిక్ ఫుడ్ కూడా క్లేలో ప్రిపేర్ చేస్తాను. సైజ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ ఫస్ట్ టైం క్లేలో చేస్తాను. ఈరోజు ఆర్ట్ ఏం చేశారు? ఈరోజు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇస్తాను. ఈరోజు పెయింటింగ్ ఏది చేశారు? ఈరోజు పెయింటింగ్ వచ్చేసి చిన్నతనంలో మేము ఏదైతే పారిజాత పూలు చెట్టు కింద రాలిపోయి ఉంటే అవి తీసుకుని వచ్చి అరుగు మీద పెట్టుకొని వాటిని గుచ్చుకొని ఆడుకుంటాము, దేవుడికి పెడతాము. సో అదే కాన్సెప్ట్ విజువలైజ్ చేసుకొని నేను క్లే అండ్ అక్రిలిక్ పెయింటింగ్ మీడియా చేసి పెయింటింగ్ చేస్తాను. కొత్తగా పెయింటింగ్లకు వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? యూత్ కొత్తగా పెయింటింగ్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫీల్డ్ వర్క్ అని ఫస్ట్ మనం ఎవరి ప్రాక్టీస్ చేసుకొని తర్వాత దాన్ని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని మనం పక్కన ఆర్టిస్ట్ని నటించుకుంటే మనం ఓన్ ఆర్ట్ అనేది క్రియేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో అప్పుడు ఏంటంటే మన తోట ఆర్టిస్ట్ నుంచి కూడా మనకు సపోర్ట్ అనేది వస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ. నా పేరు శాంత. నేను హైదరాబాద్లోనే ఉంటున్నాను. యాక్చువల్లీ యాక్రిలిక్ పెయింటింగ్ చేశాను. యాక్చువల్లీ 10 days అని కంప్లీట్ చేశాను. లైక్ క్రెడిట్ కార్డ్ యూస్ చేసి నేను పెయింటింగ్ చేశాను. బేసికలీ హౌస్ వైఫ్. నార్మల్గా అయితే హాబీ పర్పస్తోనే నేను చేస్తూ ఉంటాను ఎక్కువ. ఇంకా పిల్లలతో కొంచెం బిజీ ఉండడం వల్ల అప్పుడప్పుడు కొంచెం వర్క్స్ చేస్తూ ఉంటాను. యాక్చువల్లీ డిప్లొమా చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో హాబీ వర్క్స్ కోసం ఒక 2 months అలా నేర్చుకొని టైం పాస్ కోసం అప్పుడప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. బట్ ఇక్కడ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఆపర్చునిటీ ఇచ్చినందుకు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్స్ఫుల్ ఎవరితో అందరికీ నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. పెయింటింగ్ చేస్తున్నప్పుడైతే చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపిస్తుంది. టెన్షన్స్ రిలాక్సేషన్ అయిపోతాను. చాలా కూల్గా ఉంటాను అనమాట. సో అంతే. థ్యాంక్ యూ. నేను వేసిన పెయింటింగ్ ఇది
ఈ పెయింటింగు అర్థం ఏంటంటే మా అంతర్గతంగా ప్రతి మనిషి చాలా డీపెస్ట్గా ఆలోచిస్తూ ఉంటాడు. ఆ డీపెస్ట్గా ఆలోచించి తను ఒక జ్ఞానిగా, ఒక ధ్యానిగా తర్వాత లెవెల్కి వెళ్తాడు. అదే నేను నా పెయింటింగ్లో చూపించాను. అది ఇవి ఏంటంటే నేచర్లో ప్రకృతిలో జలచరాలు అనేవి ఉంటాయి కాబట్టి దాన్ని నేను చూపించాను. అయితే మెడిటేషన్ చేసినప్పుడు మనకి చాలా చెడ్డ ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలు జయించి ఫైనల్గా మనం అనుకున్నది రీచ్ అవుతుంది. అది నేను తీసుకున్న సంథింగ్. సో ఫైనల్గా ఇది టైటిల్ వచ్చేసి ధ్యాని. పెయింటింగ్ గురించి చెప్పండి సార్. ఇది చార్కోల్ డ్రాయింగ్ అంటారండి. సిపియా బ్రౌన్ చార్కోల్తో ఎక్కువగా రియలిస్టిక్ కనిపించే విధంగా, రియలిజం, ప్రతి డీటెయిల్స్ క్లియర్గా కనిపించే విధంగా దగ్గర 1 year టైం తీసుకొని వేయడం జరిగిందండి. మాది ఏలూరులో నేను చిత్రకారు డ్రాయింగ్ మాస్టర్ ఉద్యోగం చేస్తున్నాను. నా పేరు రవిబాబు. పెయింటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఎక్కువ హైపర్ రియలిజం, డీటెయిల్స్ ఎక్కువ కనిపించాలని ఈ గ్యాలరీకి పెయింటింగ్స్ పెట్టడం జరిగింది. సార్ మీరేం చదువుకున్నారు సార్? నేను గవర్నమెంట్ స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ కింద పనిచేస్తున్నానండి. ఎక్కడ, ఏ యూనివర్సిటీ చదువుకున్నారు? ఏలూరు హై స్కూల్, గవర్నమెంట్ హై స్కూల్. ఏ యూనివర్సిటీ చదువుకున్నారు సార్ మీరు? నేను యూనివర్సిటీ కాదు, ఇంటి మామూలుగా డ్రాయింగ్ టీటీసీ చేశాను, టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ అది చేశాను. ఎప్పుడు వచ్చింది మీకు ఉద్యోగం? ఉద్యోగం వచ్చి 8 years అవుతుంది. అది చేసుకుంటూ పెయింటింగ్ కూడా చేసుకుంటూ ఖాళీ సమయంలో నాకున్న ఇంట్రెస్ట్ కొద్ది పెయింటింగ్స్ ఇంప్రూవ్ మీరు చేస్తాను. పెయింటింగ్ టీచర్, డ్రాయింగ్ టీచర్, డ్రాయింగ్ ఇన్స్ట్రక్టర్. ఓకే. ఎట్లా ఉంది సార్ ఇప్పుడు మీకు? మంచి ఆనందంగా ఉందండి. మీరు కొత్తగా స్టూడెంట్స్ నేర్చుకునే వాళ్ళకు, యూత్కు మీరేం చెప్తారు? కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఈ రంగం చాలా మెదడుకి మంచి ఉత్సాహకరంగా ఉంటుంది, ఆనందంగా ఉల్లాసంగా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు సార్ మీరు కొత్త వాళ్ళు? చిత్రకళ బాగుంటుంది నేర్చుకుంటే. అది నేను ఇచ్చే సందేశం ఏం కాదు. చిత్రకళలో రాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ముందుగా చిత్రకళలో నేర్చుకుంటే మంచిదని నా అభిప్రాయం. ప్రతి రంగంలో చిత్రకళ ఉపయోగం కంపల్సరీ ఉంటుంది. ఏ రంగానికి వెళ్ళినా ఆర్ట్ అనేది లేకుండా ఏ రంగం ఉండదు. ఏ రంగంలో అయినా చిత్రకళతోనే రిలేటెడ్గానే ఉంటుంది. ఎక్కువ ఆలోచనలు, కొత్త ఆలోచనలు రావాలంటే ఈ డ్రాయింగు, ఆర్ట్, చిత్రకళ నేర్చుకోవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి. ఓకే. ఈరోజు ప్రోగ్రామ్ ఆర్ట్ ఏమేమి అంశాల మీద చేసినా? ప్రతి ఒక్క ఆర్ట్ అయినా చాలా భిన్నంగా ఉందండి. చాలా అందంగా ఉన్నాయి. ఒక్కొక్క ఆర్టిస్ట్ చాలా మనసు పెట్టి చాలా అందంగా వేశారు. ఎంతో ఆకట్టుకునే విధంగా, ఆకర్షణీయంగా, మంచి కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పిక్చర్ కానీ, ఆర్ట్ కానీ మంచి యూనిక్గా ఉంది. అక్కడ ఆర్టిస్ట్ యొక్క వాళ్ళ గొప్పతనం అనేది మనకు గుర్తుపడేలా కనబడుతూ ఉంది. సో విజయవాడ ఆర్ట్ సొసైటీ వాళ్ళు చాలా మంచిగా కండక్ట్ చేశారండి. సో ఆల్ ది సక్సెస్ఫుల్ ఫర్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఫర్ దేర్ నెక్స్ట్. కొత్త యూత్ ఆర్ట్ సైడ్ వచ్చే వాళ్ళకి మీరేం చెప్తారు సందేశం? ఇంకా ఇలాంటి ముందుకు సాగాలి సార్. గవర్నమెంట్ కానీ, ఆర్ట్ యూనిటీస్ కానీ, సొసైటీస్ కానీ వాళ్ళని బాగా ఎంకరేజ్ చేయాలి. చాలామంది ముందుకు రాలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే వాళ్ళలో ప్రతిభ అన్నది బయటకు వస్తూ ఉంటుంది సార్. సో ఇది ఒక ఉపాధిలాగా కాకుండా చాలా గొప్ప కళ. ఈ కళను మనము ఇంకా ప్రోత్సహిస్తూ ఉంటే వాళ్ళ లోపల ఉన్నది చాలా బయటకు వచ్చి భావితరాలకు మనకి ఎంతో సందేశం ఇస్తూ ఉంటుంది. ప్లస్ ఆదర్శంగా ఉంటుంది. మన ఇండియా యొక్క కల్చర్ కానీ, హెరిటేజ్ కానీ నెక్స్ట్ తరాలకు వెళ్తూ ఉంటుంది. నేను స్కల్ప్టర్ ఆర్టిస్ట్ బసవరాజు వాళ్ళ మిస్సెస్ని సార్. సో ఆయనతో ట్రావెల్ చేస్తూ ఉన్న కొద్ది ఆర్ట్ అన్నది ఏంటి అన్నది నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా బాగా అనిపిస్తుంది సార్. యాక్చువల్గా నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. సో ఈ ఫీల్డ్లో 10 years నుంచి నేను చూస్తూ ఉన్న కొద్దీ చాలా గొప్పగా అనిపించింది. ఇంత గొప్పగా ఉంటుందా ఆర్ట్ అన్నది నన్ను కూడా ఇన్స్పైర్ చేస్తూ ఉంది సార్. చాలా గొప్ప కళ సార్ ఆర్ట్ అన్నది. సో అందరూ దీన్ని ఆదర్శంగా తీసుకొని ఎంతో కొంత వాళ్ళలో ఉన్నది అప్పుడప్పుడు ఉత్సాహాన్ని చూపెట్టుకోవడానికి వేస్తూ ఉండాలి. అది క్యాన్వాస్ కావచ్చు, ఒక పేపరే కావచ్చు, ఏదైనా సరే ప్రతి ఒక్కరి లోపల ఒక కళ ఉంటుంది. సో దాన్ని తీసుకొచ్చి అలా వాళ్ళు పెడుతూ ఉంటే చాలా ఇదిగా కనబడుతూ ఉంటుంది వాళ్ళ లోపల ఉన్న ప్రతిభ. థ్యాంక్ యూ మ్యామ్. చేశారు సార్ మీరు? ఇది ఫోక్ డివోషన్ అనే పేరుతోటి నేను క్యాన్వాస్ మీద అక్రిలిక్ పెయింట్తో చేయడం జరిగింది. నేను వచ్చింది ఈస్ట్ గోదావరి కాటన్ కోన అనే కోనసీమ ప్రాంతం. గత 25 సంవత్సరాల నుంచి నేను ఈ చిత్రకళలో మంచి పెయింటింగ్ చేయడం, అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా చిత్రకళా ప్రదర్శన చేయడం అనేది జరిగింది. ఈ విజయవాడ సొసైటీ ఆధ్వర్యంలో జరుగుతున్న
ఈ స్టేట్ ఆర్ట్ గ్యాలరీ చిత్రకళా ప్రదర్శనలో నాకు అవకాశం రావడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నాతో పాటుగా వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళందరూ కూడా దాదాపు ఒక 50 పెయింటింగ్స్ వరకు ఇక్కడ డిస్ప్లే పెట్టడం అనేది జరిగింది. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు పెయింటింగ్ ఎప్పటి నుంచి? నేను దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ చిత్రకళలో చాలా వరకు పెయింటింగ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఎంతోమంది విద్యార్థులు కూడా ఈ చిత్రకళని ఉచితంగా చిత్రకళా ప్రదర్శన నా పేరు సంజయ్ ఆకుండి కాట్రేని ధన్యవాదాలు. పెయింటింగ్ చేయడం జరిగింది. అలాగే విలేజెస్, వాళ్ళ విలేజెస్ చూసుకుంటే ఒకప్పుడు విలేజెస్ అనేప్పుడు అంతా పచ్చని పొలాలతో నిండి ఉండేది. కానీ వాళ్ళ రోజున విలేజ్లో పచ్చి బయలు మనం టోటల్ మన క్యాన్వాస్ ఇస్తున్నాం కనుక తీసుకుంటే కనుక ఇందులో 25% మాత్రమే అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది. మిగిలినంతా కూడా కొన్ని ఎల్లోతో బాగైపోయి అంతా ఇల్లు కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ మొత్తం అగ్రికల్చర్ ల్యాండ్ వెళ్ళిపోయి మామూలు భూమిలాగా మారిపోతున్నాయి. సో అందులో మన అగ్రికల్చర్ని డెవలప్ చేయాలి, సో మన పచ్చదాన్ని ఇంప్రూవ్ చేయాలని చెప్పి హై లెవెల్ కాన్సెప్ట్ తోటి మీకు ఒక పెయింటింగ్ చేయడం జరిగింది సార్. ఓకే. సో ఇలా నేను రకరకాల అంశాలు తీసుకుని వాటి మీద ఐబాల్ అనే కాన్సెప్ట్ తోటి పెయింటింగ్ చేస్తున్నాను. ఇది నా స్టైల్ ఆఫ్ పెయింటింగ్.